ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంన ఈ రోజున వాక్య ధ్యానమునకు ఉపవాస వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్ వందనాలు. ఈరోజు వాక్యంలోనికి మనం వెళ్ళే ముందు మీకున్న ప్రార్థన అవసరతలని ఇక్కడనే కామెంట్ సెక్షన్లో పెడితే మీ గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది. అలాగే వాట్సాప్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ కూడా చేయొచ్చు. ఇక ప్రార్థనలో వాక్యంలోనికి మనం వెళ్ళే ముందు నెహెమ్యా జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనం ధ్యానించుకొని ఈరోజు ఈరోజు వాక్య ధ్యానం ఏమిటో మనం చూసినట్లయితే ఈరోజు వాక్యము పూర్తిగా మనకు అర్థమవుతుంది. నెహెమ్యా సమయంలో ఏం జరుగుతుందంటే, ఈ దేవుని ప్రజలందరూ దేవుని చేత దేవుని ఇల్లు, ఊరు, దేశం అంటే దేవుని ప్రాంతం నుంచి దేవుని చేతనే వెళ్ళగొట్టబడతారు. దేవుని చేతనే వెళ్ళగొట్టబడతారు. మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, దేవుని చేతనే మనకున్నటువంటి బలహీనతల వల్ల కావచ్చు, లేకపోతే మనకున్నటువంటి స్వప్రయోజనాల గురించి కావచ్చు, కొన్ని సందర్భాల్లో దేవుని చేతనే విసర్జింపబడినట్లు, దేవుని చేతనే త్రోసివేయబడినట్లు మన జీవితాల్లో కొన్ని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అలా ఎదురైనప్పుడు అయినా సరే దేవుణ్ణి మాత్రం అనుసరించటం, వెంబడించటం అస్సలు విడిచిపెట్టవద్దు. అందుకే యేసు ప్రభు ఒక మాట చెప్తాడు, దేవుని రాజ్యము ఈ చిన్నపిల్లల లాంటిది అని. వీళ్ళకి ఆ దేవుని రాజ్యము చెందుతుంది. దేవుని రాజ్యము ఈ చిన్నపిల్లల మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి చెందుతుంది. చిన్నపిల్లలు చూడండి, ఏదైనా కోపంలో ఉండి తిట్టినా కొట్టినా తిరిగి మళ్ళీ వస్తారు. కొట్టారు కదా, తిట్టారు కదా అని చెప్పనని ఆ అసూయతోటి, ఆ కోపంతో నన్నే కొట్టారు అని చెప్పనని దూరం ఉండరు, వస్తూనే ఉంటారు. అలాగనే దేవుడు కూడా వీళ్ళకే దేవుని రాజ్యం అని చెప్తా ఉన్నాడు. ఎంత దేవుడు విసర్జించినా దేవుడిని మాత్రం అనుసరించటం వెనుక తీయనే వద్దు. మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటే నెహెమ్యా లాగా ప్రార్థన చేద్దాం. నెహెమ్యా కూడా దేవుని చేత త్రోసివేయబడతాడు. దేవుని ప్రజలతో పాటుగా త్రోసివేయబడిన తర్వాత బాధపడతా, భయపడతా రాజుగారి సన్నిధిలో రాజుగారికి తాగేటువంటి ఆ ద్రాక్ష రసము వాటిని అందించటం ఈయన పని. రాజుకి సర్వ్ చేయటం, ద్రాక్ష రసం, నీళ్లు, ఇంకా ఏమేంటి అయితే ఉంటాయి అవి రాజుగారికి ఇవ్వటం ఈ నెహెమ్యా బాధ్యత. ఇలాగనే ఒకనొక రోజు నెహెమ్యా ఏం చేస్తాడంటే, ఎంత బాధ ఉన్నా సరే తెగ మింకొని రాజుగారి దగ్గరికి పోయి ద్రాక్ష రసం ఇస్తూ ఉంటాడు. రాజుగారు యగాదిగా పైకి కిందకి చూసి ఈ నెహెమ్యాని అడుగుతాడు. ఏమని అడుగుతారంటే, నువ్వు ఏదో బాధలో ఉన్నట్టున్నావు కదా నెహెమ్యా, ఈ బాధ ఏదో 4 మాటలు తిడితే వచ్చింది కాదు, అది నీ హృదయంలో నుంచి వచ్చినటువంటి బాధ అని చెప్పనని పసిగడతాడు. పసిగట్టి అంటాడు, ముఖం మీద బాధ ఒకలాగుంటుంది, హృదయాంతరంలో నుంచి వచ్చేటువంటి బాధ ఇంకొకలాగుంటుంది. ఈ రెండవ విషయాన్ని రాజు గుర్తించి, నువ్వు ఏదో బాధపడతా ఉన్నావు అని చెప్పనని నెహెమ్యాతో అంటాడు. నెహెమ్యాతోటి అన్నట్లుగా నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనంలో రాయబడి ఉన్నది. ఆ వచనము
కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, రాజు నెహెమ్యాతో అంటా ఉన్నాడు, నీవు అనారోగ్యంతో ఉన్నట్టు లేదు, పోతే నీకు ఏదన్నా బాధ ఉన్నట్లుగా కూడా ఎక్కడ ఎవరు కూడా నాతో అనలే, కానీ నీ ముఖం చూస్తే అదేదో మీద మీద కనిపించి ఇప్పుడుండి తర్వాత పోయే బాధలాగా కనపడట్లా, అది హృదయంలో ఉన్నటువంటి విచారము చేతనే వచ్చిన బాధలాగా ఉన్నదని నెహెమ్యాతో అంటే, నెహెమ్యా భయపడిపోతాడు. భయపడిపోయి రాజుతో అంటాడు ఏమని అంటాడంటే, 3వ వచనంలో రాయబడి ఉన్నది. ఏమని సమాధానం చెప్తాడంటే, మా ఊరు, మా దేశము, మా ఇల్లు, మా దేవుని గుడి అన్నీ కూడా పాడుపడిపోయినాయి అన్నీ. అక్కడ మా ఊరు, అక్కడ మా ఇల్లు, అక్కడ ఉన్న మా దేవుని మందిరం ఎలాగున్నదో అని బాధపడుకుంటా భయపడుకుంటా, ఏం అడిగితే ఏం చేస్తారో, ఇక్కడ బానిసలుగా ఉంటా ఉన్న మా జీవితాలు ఇక్కడ అధికారం చలాయించే స్థితిలో లేము, కానీ అధికారుల కింద భయపడతా బ్రతుకుతా ఉన్నామని చెప్తాడు. చెప్తే రాజు దానికి తగ్గట్లుగా ఇంకా కొన్ని విషయాలని ప్రస్తావించి అడుగుతాడు. మరి ఏం కావాలి, ఏమనుకుంటా ఉన్నావు నువ్వు చెప్పు అని చెప్పానంటే, నీకు ఇష్టం అయితే, తమరికి ఇష్టం అయితే మా ఊరు పోయి ఒకసారి మా ఇల్లు, మా దేవుని మందిరం చూసుకొని, అలాగనే పాడైపోయినటువంటి వాటిని తిరిగి బాగు చేసుకుంటా, నాకు నీవు ఆజ్ఞ ఇస్తే, నీవు నాకు సెలవిస్తే, నీవు నాకు పోవటానికి అవకాశం ఇస్తే మా దేశానికి నేను పోతా అని మనవి చేసుకుంటాడు. రాజు తక్కువ ఎన్ని రోజులు పడుతుంది పోయి రావటానికి, పోయేస్తావా? ఎన్ని రోజులు పడుతుంది? పక్కనే రాణి ఉంటుంది, ఎన్ని రోజులు పడుతుందో మరి పోయి రా అని చెప్పాను అంటాడు. ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం, ఆ సిచ్యువేషన్ మనం ఒకసారి పరిశీలిస్తే, ఈ ద్రాక్ష రసం ఇచ్చేటువంటి ఈ మనుషుడు ఆ రాజుకు బానిస, అధికారి కాదు, ఆ దేశం పౌరసత్వము లేదు, పరాయి దేశపోడు, పరాయి దేశంలో నుంచి బందీగా చిక్కినటువంటి మనుషుల్ని ఆదరించి బాధని నివారణ చేస్తా ఉన్నాడు. మనకి కూడా ఈ రకమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. అధికారుల ముందు నిలబడి వాళ్ళ దగ్గర మన పని జరిగించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉన్నప్పుడు ఏం చేయాలా? నెహెమ్యా చేసినట్లుగా చేద్దాం. మొదటి అధ్యాయము 11వ వచనం, యెహోవా చెయ్యొగ్గి నీ దాసుడనైన నా మొరను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుట యందు ఆనందించు, నీ దాసుల మొరను ఆలకించి, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి, ఈ మనుషుడు నా యందు దయ చూపినట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించితిని. నేను రాజులకు గిన్నె అందించువాడనై ఉంటిని. ఏమని ప్రార్థన చేసిండో తెలుసా? ఒక మంచి మాట, నీ నామమును భయభక్తులతో ఘనపరచుట యందు ఆనందించేటువంటి మా ప్రార్థన నీవు ఆలకించు. ఆయన నామము ఎవరైతే ఘనపరుస్తారో ఆ ఘనపరిచేటువంటి వాళ్ళని దేవుడు చూసి సంతోషపడతాడంట, హృదయం ఉప్పొంగిపోతుందంట దేవునికి. కాబట్టి నా ప్రార్థన ఆలకించి ఈ మనుషుడు నా మీద దయ చూపాల, నా మీద దయ చూపించేటట్లుగా ఈ మనుషుల్ని నువ్వు ఒకసారి జూమ్ చేసి చూసి ఆ మనుషుని హృదయాన్ని నా వైపుగా తిప్పు. ఆమె
ఆ మనుషుడు ఎవరంటే ఈ రాజు. దానియేలు సెలవు తీసుకొని మన ఊరికి పోదామని ఆలోచన చేసుకుంటా ఉండి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుని చేతనే విసిరి వేస్తే ఎక్కడో భయపడతారు. మేమెందుకు దేవుని ప్రార్థన చేయాలి? అంత ప్రార్థన చేస్తే కళ్ళల్లో నీళ్లు జీవ నదిలో నీళ్ళైనా ఇంకిపోతాయేమో కానీ దేవుని ప్రజల కళ్ళల్లో నీళ్లు ఇంకిపోకుండా ప్రార్థన చేస్తే దేవుడు మమ్మల్ని అంత దూరంలో విసిరేసిండు. ఎందుకు ప్రార్థన చేయాలని ఈ నెహెమ్యా అనుకోలా. పైపెచ్చు దేవునికి ఒక మాట చెప్తా ఉన్నాడు. ప్రార్థనలో ఉండి ఏమని చెప్తా ఉన్నాడు అంటే, ఒక మాట, నీ పేరుని ఘనపరచుట యందు మహిమపరచుట యందు ఎవరైతే సంతోషపడతారో వాళ్ళ ప్రార్థన ఆలకించి ఇప్పుడు నా పని నెరవేరేటట్లు, నా పని జరిగేటట్లు, నా పని సఫలమయ్యేటట్లుగా ఈ మనుష్యుడిని నీవు జ్ఞాపకం చేసుకొని ఆ మనుష్యుని హృదయాన్ని నాకు అనుకూలపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాడు. చిన్నపిల్లల మనస్తత్వం కలిగి దేవుని సన్నిధిలో నిలబడాలి. మనము మనుషులు ఈ మనుషుల మధ్యన్నటువంటి మనము దేవుని సన్నిధికి సిగ్గు లేకుండా పోవాలి. ఆమేన్. క్రైస్తవులారా, దేవుని సన్నిధికి ఈ సిగ్గు అనేది, ఈ పౌరుషం అనేది, రోషం అనేది లేకుండా ఈ దేవుడు ఎంత విశ్లేషినా సరే మనం పోతూనే ఉండాలి. ఆయన మనవిని ఆలకించి నెహెమ్యా పక్షంగా నిలబడి ఏం చేస్తా ఉన్నాడంటే, ఒక దోస్తుని భుజం మీద చేసి, ఎరా మనం సినిమా పోదామా, పొయ్యి వచ్చేటప్పుడు 5 స్టార్ హోటల్లో పోదాం, పోదంట, సరేనా, పోదాం పో అన్నట్లుగా ఈ నెహెమ్యా ఆ రాజుతో చేసిన ప్రతి మనవి కూడా రాజు సరే పో అని చెప్పారంటే రాజు అంటా ఉన్నాడు. ఎంతటి దేవుని కుడి చెయ్యి నెహెమ్యాకి తోడుగా ఉందో చూడండి. ఆ మాట నెహెమ్యానే చెప్తా ఉన్నాడు. 2వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉన్నది. పట్టణ ప్రాకారములకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబోవు ఇంటికి దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపులకు ఒక తాకీదును ఈడని అడిగితిని. అలాగే నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణ హస్తము కొలది రాజు నా మనవి ఆలకించను. కోటమే కాదు, పోయిన తర్వాత ఇల్లు కట్టుకోవాలంటే మాటతో అయ్యే పని కాదు. ఆ ఫర్నిచర్ కావాలి కదా, సామాగ్రి, మరి అదంతా ఎక్కడి నుంచి తీసుకురావాలా? అది కూడా నువ్వే ఇప్పి అని రాజుతో అడిగితే జాక్పాట్ కొట్టేసినట్లు రాజు నెహెమ్యా అడిగిన వెంబడే రాజు ఇచ్చేస్తా ఉన్నాడు. అందుకే నెహెమ్యా చెప్తా ఉన్నాడు 8వ వచనంలో, అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించును. రాజు ఏం చేస్తా ఉన్నాడంటే, ఫ్రెండ్ ఎలాగైతే చెప్పిన ప్రతి మాట వింటాడో, ఆలకిస్తాడో, సహాయం చేస్తాడో, అలాగా ఈ బానిసత్వంలో ఉన్నటువంటి నెహెమ్యా మాటని కాదు అని చెప్పిన అనకుండా అడిగిన ప్రతి మాటని కూడా సరే తీసుకో, ఏం కావాలో తీసుకో, పోతానంటే పో అని చెప్పినాన్ని అడిగిన అంబడి వరాలు ఇచ్చుకుంటూ పోతూనే ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే, నెహెమ్యా గ్రంథంలో యెషయా గ్రంథంలో నుంచి 26వ అధ్యాయము 12వ వచనంలో
ఉన్నటువంటి వాక్యము, యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షముల నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. దేవునికే ఘనత కలుగును గాక. ఈ రోజున వాక్యము, నిజముగా నీవు మా పక్షముల నుండి మా పనులన్నింటినీ సఫలపరచుదువు. ఆమేన్. నిజంగానే నెహెమ్యాకి పక్కనే ఉండి పనులన్నింటినీ కూడా చక 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 చేసుకుంటూ పోతూనే ఉన్నాడు దేవుడు. పోనీ ఈ నెహెమ్యా అతి పరిశుద్ధుడు, మనుషులలో అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగి దేవుని దేవారాత్రులు సేవించిన మనుషుడు కాదు. అక్కడెక్కడో దేవుడు విసిరేస్తే దేవుడు కోపంతో ఈ ప్రజలు నాకు వద్దని దూరంగా విసిరేస్తే పోయి అక్కడెక్కడో పడతాడు. అక్కడెక్కడో పడిన తర్వాత ఈ నెహెమ్యా దేవునికి ప్రార్థన చేస్తే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగి, వివేచన కలిగి, భక్తి కలిగి దేవుణ్ణి ఎలాగైతే సేవిస్తారో ఆ సేవించే మనుషులు ఎప్పుడైతే దేవుణ్ణి అడగంగానే దేవుడు సహాయం చేస్తాడో అలాగ సహాయం చేస్తా ఉన్నాడు నెహెమ్యాకి దేవుడు. ఆమె నిజంగా మా పాపములో, మా యొక్క దోషాలలో మేముండి ప్రార్థన చేస్తే నిజంగానే నువ్వు మా పక్షముగా ఉండి మా పనులన్నిటినీ కూడా 100కి 100 సఫలం చేస్తాం. ఆమె మన జీవితాల్లో కూడా ఈ రకమైనటువంటి స్థితిగతులు ఉన్నా కానీ ఆయన త్రోసివేసే దేవుడు కానే కాదు. తప్పకుండా నెహెమ్యాకి కృప చూపినట్లు మనకు కూడా కృప చూపుతాడు. ఈ రోజున వాక్య ధ్యానంలో ఉపవాసించి చేస్తూ ఉన్నటువంటి ఈ వాక్యము, అలాగనే ఈ ప్రార్థనలన్నిటినీ కూడా దేవుడు తన ఘనమైనటువంటి హస్తాన్ని బట్టి, తన ఘనమైన నామాన్ని బట్టి మన జీవితాల్లో ఏ అధికారి దగ్గర పెండింగ్ లో పడిపోయి ఉన్నటువంటి ఏ పని జరగక ఉన్నదో అది ఈ రోజున జరిగిపోవాలా. ఆమె దేవుని కుడి చెయ్యి దక్షిణ హస్తము గొప్ప కార్యము మన జీవితాల్లో, ప్రత్యేకముగా ప్రభువుని అనుసరించుచు ఉన్న మీ జీవితాల్లో ఆయన కుడి చెయ్యి జరిగించును గాక. ఆమె అలాగే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలపు అయ్యా ఉపవాస విజ్ఞాపనల యందు కృప చూపించు. ఈ ఫిలోహు మందిరము నందు తండ్రి అయ్యా నిన్ను అనుసరించుచు ఉన్న నిబిడలను దర్శించి వారి జీవితాలలో ఏ అధికారి యొద్ద నుంచి వారికి అయ్యా సహాయము అందనయ్యున్నదో అధికారిని తండ్రి మీరు దర్శించి పెండింగ్ లో ఉన్న సమస్యలతో పాటు వారి జీవితాలలో తండ్రి వారు పొందుకొనబోవచ్చు ఉన్న ప్రతి సహాయమును కూడా ఏ ఆటంకము లేకుండా, ఏ అధికారి తండ్రి ఏ పరిస్థితిలో కూడా అడ్డుగా లేకుండా మీ దయగలిగినటువంటి అయ్యా కుడి చేతితో నిబిడలను చేర్చుకున్నటువంటి మీరు వారి ప్రతి అవసరతలో కూడా మీ కృపను చూపించి వారికి సహాయమును దయచేయండి. ప్రభుత్వము ద్వారా, ప్రభుత్వ అధికారుల ద్వారా, అలాగే తండ్రి వారి ఉద్యోగాలలో ఏ స్థితిలో అయితే ఏ మనుషులైతే అడ్డుగా ఉంటూ ఉన్నారో అట్టి మనుషులతో మీరు మాట్లాడండి. మీ ప్రజల ప్రార్థనను మీరు ఆలకించండి. ఈ పరిశుద్ధతకు తండ్రి ఈ మనవులను ప్రతిష్ఠించి యేసుక్రీస్తు మహిమ కలిగిన నామంలో ప్రార్థన చేయించు వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని కనికరము కలిగినటువంటి కుడి చేతి కార్యములు మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.